వర్షం నీరు చూసేందుకు శుభ్రంగా కనిపించినప్పటికీ వీటిని నేరుగా తాకూడదని తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి. నిజానికి మనమందరం వర్షం నీటిని స్వచ్ఛమైనవిగా భావిస్తాం. కానీ వర్షం నీటిలో ప్రమాదకర రసాయనాలు ఉంటున్నాయని, అందుకే వాటిని నేరుగా తాగకూడదని పరిశోధకులు చెబుతున్నారు. తాజా అధ్యయనాల ప్రకారం వర్షపు నీటిలో PFAS అంటే సింథటిక్ మూలకాలను పరిశోధకులు కనుగొన్నారు. ఇవి వాతావరణంలో వేల సంవత్సరాలుగా ఉన్నాయని, వాటిని శాశ్వత రసాయనాలంటారని పేర్కొన్నారు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నల్లో ప్రచురించిన కథనాల ప్రకారం స్టాక్హోమ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పరిశోధనలో భూమిపై పడిన వర్షం నీటిలో PFAS మూలకాలు ఉన్నట్లు తేలింది. ఈ హానికరమైన రసాయనాలు స్థాయి గత కొన్ని ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నట్లు వెల్లడించింది. ఈ PFAS రసాయనాలు సంతానోత్పత్తి సమస్యలు, పిల్లల్లో పెరుగుదల లోపాలు, క్యాన్సర్తో సహా అనేక రకాల వ్యాధులు కలిగిస్తుంది. వీరి పరిశోధనలు ఇప్పటికీ పూర్తి కానప్పటికీ తాగునీటిలో ఈ ప్రమాదకరమైన రసాయనాలు ఉండటం ఆందోళనలు కలిగించే విషయమని పరిశోధకులు అంటున్నారు. అంతేకాకుండా ఈ విధమైన ఫ్లోరిన్ ఆధారిత సమ్మేళనాల్లో 4500 కంటే ఎక్కువ రసాయనాలు మనం వాడే నిత్యావసర వస్తువుల్లో కూడా ఉన్నాయని, ప్యాకేజ్ ఆహారం, నాన్ స్టిక్ వంట సామాన్లు, పెయింట్లు మొదలైన వాటిలో ఈ విధమైన రసాయనాలు కనిపిస్తాయి. వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే దట్టమైన పొగతో నేడు కాలుష్యం ఏ స్థాయిలో పెరిగిందో తెలుస్తూనే ఉంది. భూమిపై ఉన్న వాతావరణం ద్వారా వర్షం నీరు మేఘాలకు చేరే క్రమంలో కాలుష్యం కూడా మేఘాలకు చేరుతుంది. వీటితో పాటు వాతావరణంలో కొన్ని రేడియోధార్మిక రసాయనాలు కూడా కలుస్తాయి. అందువల్ల పట్టణాలు, ఫ్యాక్టరీల పరిసర ప్రాంతాల్లో నివసించేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ వర్షపు నీటిని తాగకూడదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వర్షపు నీరు తాగటానికి సురక్షితం కాదు. ఈ హానికరమైన పదార్థాలు గత 2 దశాబ్దాలుగా వాతావరణంలో మరింత పెరుగుతున్నట్లు పరిశోధనలో బయటపడింది. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు వర్షం నీరు స్వచ్ఛమైందని, ఈ నీటిని తాగడం సురక్షితమని భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు. Subscribe for more content.